సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. జగన్ పాలనలో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది అని టీడీపీ యువ నేతలు ఫయాజ్ ఖలీల్ ఆరోపించారు. వారంతా కడపలో హజ్ హౌస్ నిర్మాణం పూర్తయిన జగన్ ప్రభుత్వం ప్రారంభించలేదని విమర్శించారు. ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు 14 నెలలుగా పెండింగ్ లో ఉంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనాలు పథకం తెచ్చింది టీడీపీనే అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఒక్క మసీదు మదర్సా మరమ్మతు కూడా జరగలేదని, మైనారిటీల పట్ల ఘోర నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో హజ్ హౌజ్లు, ఉర్దూ ఘర్లు, షాదీ ఖానాలు నిర్మించగా జగన్ హయాంలో కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభం కాలేదన్నారు. విదేశీ విద్యా పథకం నిర్వీర్యమైంది. వైఎస్ఆర్ షాదీ తోహాఫా పేరుతో ముస్లిం యువతులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. త్వరలో ఇమాం మౌజన్ల జీతాల చెల్లింపుపై మంత్రి ఫరూక్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల బాకీలు గౌరవ వేతనాలు మౌజన్లకు ఇమాంలకు ఇవ్వడం జరిగింది. ఇది మీ చేసిన ఘనత, మీ ప్రభుత్వం చేసిన ఘనత. ఏదైతే మీ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో హజ్ హౌజ్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే దాన్ని మీరు చున్నము రంగులు కూడా వేయకుండా బూజు పట్టించిన ఘనత మీది. మీరు మైనార్టీల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మీరందరూ కనుక్కొని మైనార్టీలకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. ఇప్పుడున్న 3 నెలలు ప్లస్ ఒక 8 నెలల బాకీలు మన మంత్రివర్యులు కూడా త్వరలోనే వాళ్లకు అందజేస్తారని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా త్వరలోనే గౌరవ వేతనాలు మౌజన్లకు ఇమాంలకు తగ్గుతాయి. మీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక మసీదు కానీ ఒక మద్రసాకు కానీ ఒక పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు ఈరోజు మైనార్టీల గురించి మాట్లాడుతుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. మీరేదైనా మా ప్రభుత్వంలో మైనార్టీలకు మేలు జరిగింది తప్ప మీ ప్రభుత్వంలో మైనార్టీలకు మోసం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు గమనించి మీరు కూడా మా కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చే హామీలన్నీ అమలు చేసి ఖచ్చితంగా చేసి చూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చూసాము వైసీపీ ప్రముఖులందరూ కలెక్టర్ గారి దగ్గరికి గౌరవ వేతనం రావట్లేదని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ముందుగా ప్రిన్సిపాల్ 2016 స్కీమ్ని స్టార్ట్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు స్టార్ట్ చేసి అప్పుడు 8,000 రూపీస్ ఒక మసీద్ దగ్గర 5,000 మసీద్కి బడ్జెట్ ఆఫ్ 20 crores ఫస్ట్ హాఫ్లో పార్టీ వచ్చిన జూన్ నుంచి లాస్ట్ డిసెంబర్ వరకు మొత్తం గౌరవత్వం ఇవ్వబడి ఇప్పుడు ఈ జనవరి నుంచి ఈ ఆగస్ట్ వరకు బకాయిలు ఉన్నాయి. అది కూడా ఈ 1 month 2 monthsలో ఇస్తారని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. ఒక్కటే కాకుండా గవర్నమెంట్ ప్రామిస్ చేసిన అన్ని స్కీమ్లు షాదీ ముబారక్ కానీ హజ్ యాత్రికి 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం, ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కానీ అవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. మొన్న చూసాం దగ్గర 70 పీపుల్కి ఒక 1,00,000 రూపాయలు. నెక్స్ట్ హజ్ యాత్రికులకి వచ్చే హజ్ యాత్రికులకు దగ్గర 2,000 మెంబర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అందరినీ విజయవాడ నుంచి పోతే వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఫైనాన్షియల్ హెల్ప్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వబడుతుంది. ఇప్పుడు చూసాం మనం ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి కానీ స్ట్రిక్ట్ చంద్రబాబు గారు, లోకేష్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ వక్ఫ్ బోర్డు భూమిని కాపాడాలని బాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుంది. మనం చూసాం హజ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చూసాం. వీళ్ళు లాస్ట్ 5 yearsలో ఒక మసీద్కి డబ్బులు ఇవ్వలేదు. గవర్నమెంట్ వస్తేనే ఇక్కడే నంద్యాలలోనే ఒక షాదీ ఖానా పర్మిషన్ ఇచ్చాము. అన్ని మసీదులకి కన్స్ట్రక్షన్ చేయడానికి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంది. నంద్యాల ఒకటిగా బంగాళపల్లిలో కానీ ఎక్కడైనా ఆంధ్రాలో ఎక్కడ కానీ ఏ మసీద్ కన్నా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయబడుతుంది.
మసీదు కానీ కబ్రస్థాన్లకు కానీ అన్నిటికీ హెల్ప్ చేయబడతాం. ఇవన్నీ మా గవర్నమెంట్లోని తెలుగుదేశం గవర్నమెంట్లోని సాధ్యమని మీ అందరికీ ఇంకోసారి లాస్ట్గా ఏం చెప్పాలంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడు మైనారిటీస్తో ఉంది. మైనారిటీస్లో